మీకు తెలుసు కార్యకర్తలు ఏ విధంగా ఇప్పుడు ఈ 2 నెలలు ఏ విధంగా చేశారు వాళ్ళ కార్యకర్తలు, వాళ్ళు ఏ విధంగా బలపడినారో మీకు తెలుసు. ఆయన ఇప్పుడు కూడా కార్యకర్తల్ని లీడర్ని అంటే కులాని పైన పరిగెత్తలే, నేను లీడర్ని కార్యకర్తల్ని ఆయన కూడా పూర్తిగా ఆహ్వానం చేసుకొని ముందుకు పోయి ఆలోచన చేయాల్సిందిగా నేను మీ ద్వారా జగన్మోహన్ రెడ్డి కూడా విజ్ఞప్తి చేస్తున్నాను. చంద్రబాబు నాయుడు గారు నేను ఇంతకుముందు ఈడీకి వాటికి అంత ఇస్తే కూడా నేను వచ్చి ప్రెస్ మీట్ పెట్టాల. చంద్రబాబు నాయుడు పెట్టిన బ్రాండ్స్ కంటిన్యూ అవుతుండదు. మేము అదే చేసినాము, ఇప్పుడు అదే జరుగుతుండదు. డిస్టిలర్లు ఎవరికి కొత్తగా ఇవ్వాల. ఏ స్కామ్ తీసుకున్నా ఎక్సైజ్ స్కామ్ అని చంద్రబాబు నాయుడు గవర్నమెంట్లో కూడా దేనిపైన ఎక్కువగా కాన్సన్ట్రేషన్ చేశారు. కాబట్టి ఇది ఏమైపోయిందంటే మీరు సిద్ధమంటే నేను నిజంగా తప్పు చేస్తుంటే నేను చర్చపడేదానికి కూడా నేను సిద్ధమే. అసలు పాలసీనే మేము మార్చలేదు కదా, డిస్టిలర్లు కొత్తగా ఇవ్వలేదు కదా, బ్రాండ్లు మనం ఊరిక ప్రచారం పెట్టినారు. మాకు ప్రచారం మాంద్యం లేదు, మాకు ఉండేది ఒకే ఒక పేపర్ ఉంటుంది. అక్కడ అట్ట కాదు కదా, ఈనాడు, జ్యోతి, TV5 రకరకాలైన ఉంది, సోషల్ మీడియా ఉంది. ప్రపంచంతో ఓటిగా చంద్రబాబు గెలవాలని ఆశపడిన వర్గాలే కదా అవి. బానిసగా ఆత్మాభిమానంతో బతకలే. దట్ ఈజ్ కోఆపరేట్ సిస్టమ్. అది కోఆపరేట్ అంటే మీకు తెలుసు, అది సొసైటీకి సంబంధించింది. వాసుదేవరెడ్డి దగ్గర నేను కీలు బొమ్మగా బతకాల్సినంత కర్మలా అట్టగానే వచ్చుంటే ఆ రోజే రిజైన్ చేసి ఇంటికి వచ్చుంటా. మీరు తెలుసుకుంటారు కదా ఏదో ఈడీలు వస్తున్నదని. దాంట్లో ఎవడెవడు ఏమనేది బయట వస్తుంది కదా అట్ట కూడా. అదేందో దానికి ఎందుకు భయపడి పరిగెత్తిపోయేదానికి. నీతికి నిజాయితీకి మాత్రం నేను నిలబడినా. ఎవడ కూడా కాంట్రాక్టుల దగ్గర కానీ ఇంకొకరి దగ్గర కానీ ఉద్యోగాలు చేసి ఎవరి దగ్గర కానీ మా డిపార్ట్మెంట్లో ట్రాన్స్ఫర్ చేసినా కానీ వాళ్ళకి ప్రమోషన్ ఇచ్చిన దాంట్లో కానీ ఒక్కడైనా నేను నారాయణ స్వామికి డబ్బు ఇచ్చి పని చేసుకున్నానంటే నేను అందరూ రాజకీయానికి సొచ్చు చెప్తానంటే నేను ఊరేసుకొని చేస్తా. ఊరికి ఒక దళితులు అనేసి దళితుల పైన పడవద్దండి దయచేసి. ఇంకోటి నేను ఇక మాట అంటే ప్రాంతీయ పార్టీల్లో ఇప్పుడు తెలుగుదేశంలో కూడా ఉన్నారు, మంత్రి పదవులు ఇచ్చినాడు ఆయన ప్రాంతీయ పార్టీలో. ఆ ప్రాంతీయ పార్టీలో మంత్రులు రాష్ట్రం అంతా కదా దేశవ్యాప్తంగా ప్రాంతీయ పార్టీలో మంత్రులు కానీ ఇంకొకరికి కానీ ఏముంటుంది. వాళ్ళ సమాజంలో ఇంకా ముందుకు పోలేరు. ఈ సమాజంలో ముందుకు పోవాలని జగన్మోహన్ రెడ్డి ఏదో నా ఎస్సీ, నా ఎస్టీ, నా బీసీ, నా మైనారిటీ అన్ని డిప్యూటీ సీఎంలకు ఇచ్చారు. దీనికి కూడా చాలామంది కడుపు కాలిపోయి చచ్చి ఉంటారు. దానికి మనం ఏం చేసేది. మా కుమార్తె ఓడిపోయేదానికి నువ్వే కారణం. ఇప్పుడు మా కుమార్తె ఓడిపోయేదానికి కారణాలు నేను చెప్పదలుచుకోలే. కారణం ఏమంటే ఒక డిప్యూటీ సీఎంగా నేను పనిచేశా. ప్రతి గ్రామాల్లో పోయి ఒక తూరి ఆలోచించండి. ఏ గ్రామాన సెలెక్ట్ చేసుకోండి, ఆ గ్రామాలకి నా సర్వీస్ ఉపయోగపడిందో లేదో చూడండి. నేనే జగన్మోహన్ రెడ్డి దగ్గర 4-5 సంవత్సరాలుగా గట్టిగా మా పాపకు సీట్ ఇమ్మన్నా. సరే అది ఏ విధంగా జరిగిందో మీకు తెలుసు. ఎట్టెట్ట పరిగెత్తినామో, వెనక్కి వచ్చినామో, ముందుకు వచ్చినామో మీకు కూడా తెలుసు. అక్కడ నిలబడిన వ్యక్తి కానీ ఎంపీగా నిలబడిన వ్యక్తులు కానీ కనీసం గ్రామాలు తెలుసా వాళ్ళకి? అంతకుముందు ఏ గ్రామానికి సేవ చేశారు వాళ్ళు? ఎంపీ అని ఆయన ఏ గ్రామానికైనా సేవ చేశాడా? ఎమ్మెల్యేగా నిలబడిన ఆయన ఏ గ్రామానికైనా కనబడినాడా? మరి వాళ్ళు గెలిచేది ఏంది? నువ్వు సర్వీస్ చేసిన మీ పాప ఓడి దానికి రీజన్లు చెప్పంటే ఏమి రీజన్లు చెప్పేది? మా పార్టీలో ఉండి బయట పోయి తెలుగుదేశం నిలబడిన వాళ్ళందరూ గెలిచారు. మరి మా పార్టీలో మేమందరూ కంప్లీట్గా సర్వేలంతా మార్చమంటే మార్చాడు పాప. ఆయన మనసు చంపుకొని కూడా చాలామందిని మార్చాల్సి వచ్చింది. అందరూ ఓడిపోయినారు. దీనికి కారణాలు ఏమంటే ఇంకా మేము వేరే రకంగా చెప్తే లేదు అప్పుడు మీరు 151 గెలిచినారని మీరు క్వశ్చన్ వేస్తారు. రెండోది 5,000 రూపాయలు ప్రతి ఎస్సీ కాలనీలో కావాలంటే అన్ని సామాజిక వర్గం ఉంది మా నియోజకవర్గంలో. ప్రతి ఎస్సీ కాలనీకి పోయి ఏటీఎం కార్డులు మొదలుగా నాకు 2009లో సత్యవేళ్ళు అట్నే ఇచ్చాడు చంద్రబాబు నాయుడు. ఇప్పుడు నా నియోజకవర్గానికి అట్నే పంపించాడు. అందరూ కంప్లీట్గా ఈ 5,000 ఇస్తామని వేశారు. ఎవరో ఒక ఆయన హైదరాబాద్ నుంచి కూడా 12 కోట్లు కట్టాలో ఎప్పుడు కడతామని కూడా స్టేట్మెంట్లు ఇస్తున్నాడు. కనీసం 5,000 సేవ చేయాలని వచ్చిన వాళ్ళు 5,000 తిరిగి వాళ్ళకి ఇప్పుడన్నా వేసామనండి. గెలిచినారు కదా.
ఒకటి మాత్రం చెప్తున్నానండి, రాజకీయాల్లో ఎవరిని టచ్ చేసినా రాజకీయాల్లో పెట్టే ఖర్చులు చూస్తూ ఉంటే రాజకీయంలో ఏ పార్టీ అయినా ఎంత పెట్టినావు ఎంత చేస్తున్నావు అని మాట్లాడే పార్టీలే ఉండదు. కానీ నీతిగా నిజాయితీగా నిలబడి ఓటు వేయకుండా 40 లక్షల రూపాయలు ఖర్చు పెట్టకూడదా దానిపైన కమిషనర్లు ఇస్తూ ఉన్నారు. ఎంతమంది మీ మనస్సాక్షి చెప్పండి, ఎవరు చేస్తున్నారు? వ్యవస్థనే అల్లకల్లోలం చేశారు. సుప్రీంకోర్టు మాట్లాడడానికి లేకపోయింది. ఒకవేళ నేను ఇట్లా స్టేట్మెంట్లు ఇస్తే నాకు ఎవరెవరు తీసుకున్నారు చెప్పు, లేకపోతే నిన్ను ఎత్తి లోపలేస్తానంటారా? నిజాలు మాట్లాడినప్పుడు చాలా కష్టాలు వస్తుంది. నువ్వు చంద్రబాబు దగ్గర నుంచి నోటి నుంచి వచ్చినట్టు ఉండదు. నాకు బంధువులే లేదు, దేశం అంతా నా బంధువులే, పేదవాడు అనేవాడు అందరూ నా బంధువులేయా. నేను ఇచ్చిన ఉద్యోగాలు కానీ 15,000-20,000 మందికి ఉద్యోగాలు చిన్నప్పటి నుంచి నేను రూపాయి తీసుకోకుండా ఆ ఉద్యోగులు తీసుకొచ్చిన వాళ్ళు నాకు ఓటు వేసింటే కూడా నేను పెద్ద మెజార్టీ గెలుచుంటానయ్యా. ప్రజల్ని ఏమార్చినారయ్యా స్వామి. నువ్వు ఇంకోటి చెప్పేది, నీకు సీఎం రిలీఫ్ ఫండ్ నా మాదిరి ఎవరైనా తెచ్చినారని అడుగు. ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకి ఓసీలకి నేను దేవస్థానం నుంచి మన ఎండోమెంట్ దగ్గర నుంచి 98 గ్రామాలకి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకి 10 లక్షల రూపాయలు తీసుకుని వచ్చాయని చూపించిన. రెండోది ఓసీలకి 22 గ్రామాల్లో 1 కోటి పైన 5 లక్షల లోపల 5 కోట్ల లోపల తీసుకుని వచ్చిన. ఎక్కడ పొరపాటు చేసినాం మనము? క్వశ్చన్లు ఈజీగా చేస్తారు. దళితులు అనేవాడు ఎవడు కూడా వాడు తల ఎత్తుకొని తిరగాల, వాడు కూడా చదువుకోవాలా, వాడు కూడా ఒక కలెక్టర్ అయితే అందరూ దండం పెట్టాలా అనే ఆలోచనతోనే స్కావెంజర్ బిడ్డ కూడా చదువుకోవాలనే ఒక ప్రేమతో ఒక అనురాగంతో జగన్మోహన్ రెడ్డి తీసుకొని వచ్చిన పథకాలు ఇవి. దాన్ని నువ్వు కంటిన్యూ చేస్తావా వదిలేస్తావా అది నీ ఇష్టం. ఎట్ట ఓడినావు అంటే ఇప్పుడు వీళ్ళకి చెప్పు, వీళ్ళిద్దరు ఎక్కడ ఏ గ్రామాన్ని తిరిగినారా? వాళ్ళు అంతకుముందు ఏమైనా సేవ చేసినారని ఓటేశారా? లేదా ఏమార్చేదానికి 5,000 ఇచ్చినారా, 5,000 దానికి భ్రమపడి చేసినారా? వ్యవస్థని మీరు పూర్తిగా క్వశ్చన్లు వేసేదాంట్లో చూస్తారు. మీరు కూడా మనస్సాక్షిగా ఆలోచించండి. నువ్వు కూడా ఇప్పుడు నన్ను తిరస్కరించి క్వశ్చన్లు వేస్తున్నావు. ఇవంతా ఆయన మా అది తెలిసే కదా. మళ్ళీ అది 6 సూపర్ 6 ఇవే కదా సూపర్ 6 వచ్చిందే. నేను మద్యపానాన్ని తగ్గిస్తాను తమ్ముళ్ళు, మీరు కష్టపడి చేస్తూ ఉన్నారు. మీకు ఆ చీఫ్ లిక్కర్ అనేది లేకుండా 2 రూపాయలకి మీకు పెద్ద పెద్ద కోటీలు తాగేది అంతా సప్లై చేస్తాను. ఇప్పుడు 2 నెలలు అయింది, ఏం సప్లై చేసినారు? ప్రచారంలో వాళ్ళకి మించిన వాళ్ళు నీకు మించిన వాళ్ళు లేరు తమ్ముడు. మేము ప్రచారం చేసుకోలేకపోయినాం కాబట్టి మేము దెబ్బతింటున్నాము. జగన్మోహన్ రెడ్డి వచ్చి పేదవాడికి ఇంగ్లీష్ మీడియం పెట్టింది తప్ప, పేదవాడికి అమ్మఒడి పెట్టింది తప్ప, డోక్రా లోన్లు తోసింది తప్ప, రైతులకు 12,500 13,000 వేసింది తప్ప, అది సెంట్రల్ గవర్నమెంట్ కూడా కలుపుకొని ఏం తప్ప. భూ సర్వే చేసినారన్నాడు, ల్యాండ్ టైటిలింగ్ అని పెట్టి అని 5 రోజుల్లో ప్రచారం చేశారు. మరి ఇప్పుడు చంద్రబాబు నాయుడు ఏం డెసిషన్ తీసుకున్నాడు? మరి ఆయన రీసర్వే చేసేదానికి మళ్ళీ ఫోటోలు పెట్టేదానికి రెడీ అయిపోయినాడు కదా. నిన్నే ఓపెన్గా మాట్లాడినాడు కదా. మీరు తప్పుడు ప్రచారాలు చేసి పేదవాడు ఎదుగుదలని, పేదవాడు పైకి వచ్చేది ఓర్చుకోలేని ప్రతి వ్యక్తులు ఒకటేయి ఈరోజు మా గవర్నమెంట్ని తోసేస్తారయ్యా.